బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్తున్నటువంటి ఓ స్కూల్ వ్యాను ప్రమాదానికి గురైన ఘటన కరీంనగర్లోని కృష్ణనగర్ మదననగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి కృష్ణనగర్ వెళ్తున్న క్రమంలో టాటా మ్యాజిక్ అనే ఒక వ్యాన్ ఈ టర్నింగ్ ఇస్తున్న క్రమంలో స్పీడ్ అనేది అతిగా ఉండడంతో అది కంట్రోల్ కాకపోవడంతో ఘటన కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్లో. సో ఆ డ్రైవర్ అతి వేగంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. డ్రైవరు ఈ రూట్లో వస్తున్నారు, మీరు చూసుకోవచ్చు విజువల్స్లో. ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ఈ రూట్ నుండి ఇక్కడ టర్న్ తీసుకొని ఆ రూట్గా కృష్ణానగర్ వెళ్తుంటే క్రమం ఇది. డ్రైవర్ చేతిలో కంట్రోల్ కాకపోవడంతో డైరెక్ట్గా వెళ్ళి పోల్కి డాష్ ఇచ్చినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఘటనలో డ్రైవర్కి అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా గాయాలుగా తెలుస్తున్నాయి. అంటే మీరు చూసుకోండి, ఆ కరెంటు పోల్ అనేది మొత్తం ఎంత డ్యామేజ్ అయిందో, కరెంటు పోల్ అనేది కూడా క్రాక్ ఇచ్చిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అంటే ఆ డ్రైవర్ అనే వ్యక్తి అతి స్పీడ్ ప్రమాదానికి ఇంత తీవ్రత కూడా కారణం అంటే తెలుస్తుంది. ఆ వెహికల్ కూడా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. సో స్కూల్స్ ప్రారంభమైన సమయంలో చెకింగ్ చేస్తుంటారు, స్పీడ్గా వెళ్తున్నారా లేదంటే లైసెన్స్ ఉన్నాయా, వెహికల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నట్టుగా కొంచెం హంగు ఆర్భటాలు చేస్తూ ఉంటారు. కానీ స్కూల్స్ ప్రారంభం అయిన తర్వాత దాన్ని కాస్త పక్కన పెడుతూ దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఇవే అని చెప్పుకోవచ్చు. డ్రైవర్ అతి స్పీడ్, అదేవిధంగా ఒక పెద్ద మనిషి డ్రైవింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా అతిగా స్పీడ్ నడుపుతున్నాడు. ఈ స్పీడ్తోనే దాన్ని డాష్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆ గ్లాస్ అని కూడా పలికిపోయిన సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ కరెంట్ పోల్ కనుక లేకపోతే ఈ వెహికల్ అనేది షాప్ లోపల కూడా వెళ్ళే ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అక్కడే రాజుబాయ్ అనే వ్యక్తి కూడా షాప్ నడిపిస్తుంటాడు, అక్కడే టీ పెడుతుంటాడు. అతను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. 2 సెకండ్స్ కూడా ఎంత జరిగిపోయిందన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఈ కరెంటు పోల్ కనుక లేకపోతే డైరెక్ట్ షాప్ లోకి దూసుకొచ్చేది ఈ వెహికల్ అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే విద్యార్థులకు గాయాలతో బయటపడడం జరిగింది. డ్రైవర్ కూడా గాయాల పాలయ్యారు. ఈ స్కూల్ వచ్చేసి కరీంనగర్ లోని గాయత్రి స్కూల్ అన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసులు రావడం జరిగింది, పోలీసులు వచ్చి దీనికి సంబంధించిన వివరాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే ఈ కరెంట్ పోల్ అనేది మొత్తం మీరు చూసుకోండి విజువల్స్ లో, మొత్తం చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మొత్తం డౌన్ అయిపోయింది, అదేవిధంగా క్రాక్ వచ్చింది. ఇది ఎప్పుడు కూడా కింద పడిపోయే సిచ్యువేషన్ ఉంది. సో ఇది కరెంట్, ఇది చాలా మంది కూడా ఈ రూట్ కూడా చాలా మంది వెళ్తూ వస్తుంటారు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది ప్రాంతం అంతా కూడా. బొమ్మగాల్ బైపాస్ ప్రాంతం అని రోడ్ అని చెప్పేసి అంటుంటారు. అయితే ఈ పోల్ అనేది ఎప్పుడు కింద పడిపోతుందో అన్నట్టుగా అక్కడ స్థానికులు భయపడుతున్నారు. ఒకసారి మనం ప్రత్యక్ష సాక్షితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ షాప్ నిర్వాహకుడు ప్రత్యక్ష సాక్షి రాజుబాయ్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏ సమయం జరిగింది, ఎలా జరిగింది? పొద్దుగాల 8 o'clock జరిగింది. అయితే మూల టర్నింగ్ ఇట్లా స్లోగా వెళ్ళాలా, ఎక్దమ్ స్పీడ్ లో వచ్చేసిండు, గుద్దిండు. అది మొత్తం పోలే ఇరిగిపోయింది కంప్లీట్ గా. ఇద్దరు పిల్లలు ఉండే అలా, పిల్లలు కూడా పిల్లలకి ఏం కాలేదు, వాళ్ళ చిన్న గాయాలైనాయి, వెళ్ళిపోయారు. ఆ డ్రైవర్ కి ఇలా కట్ అయిపోయింది, బ్లడ్ వెళ్తా అంటే హాస్పిటల్ తీసుకువెళ్ళు. సో ఇది స్పీడ్ వల్లనే కారణం. అదే ఆయన బ్రేక్ పోయి ఎక్సిలేటర్ తొక్కినట్టున్నాడు, అందుకే వచ్చింది. అంతే, స్పీడ్ వల్లనే. మూల టర్నింగ్ మీద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఇట్లా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు? నేను లైవే ఇక్కడనే ఉన్నా. ఈ షాప్ నాదే కాబట్టి ఇక్కడనే షాప్ నుంచి ఉన్నా. ఒకవేళ ఈ పోల్ లేకపోతే నా దుకాణంలో వస్తుండే, నా పరిస్థితి ఎట్లుంటుండే నాకే అర్థం కాకపోతే. అప్పుడు ఈ టైంలో ఎంతమంది ఉన్నారు పబ్లిక్? రద్దీగా ఉండే ప్రాంతం ఇది, ఎప్పుడు చాలా మంది వెళ్తూ వస్తుంటారు. స్కూల్ జోన్ ఇది, స్కూల్ జోన్ కాబట్టి ఎప్పటికీ పబ్లిక్ వ్యాన్లు, స్కూల్ పిల్లగాళ్ళని పడగొట్టడానికి బండ్ల మీద, స్కూల్లో జోన్, మళ్ళీ టెంపుల్ ఆలయం జోన్ కాబట్టి పబ్లికే ఉంటారు. పబ్లిక్ ఏరియా అనేది. సో వాళ్ళకి ఎవరికైతే డాష్ లేకుండా డైరెక్ట్ పోల్కి రావడంతో పోలుకు తలగడం వల్లనే ప్రమాదం తప్పింది, లేకపోతే అది పెద్ద యాక్సిడెంట్ అయ్యేది.
మరి ఈ పోల్ గురించి ఏం చెప్తారు? కొంచెం ప్రమాద స్థాయిలో ఉంది కదా! దీని గురించి మీరు ఏమైనా కంప్లెయింట్ చేయడం జరిగిందా? అదే పోలుగా వాళ్ళు కరెంట్ వాళ్ళు వచ్చిళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. దాన్ని కార్యక్రమం జరగడానికి కూడా ప్రాసెస్ జరుగుతుంది అని ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ కూడా అందింది. ఈ బొమ్మకల్ రోడ్ అంటేనే చాలా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇదంతా కూడా. ఇదంతా స్కూల్ జోన్ ఏరియా. చాలా మంది పబ్లిక్ రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ ఏరియా నుండి. అయితే ఉదయం సమయంలో ఈ కరెంట్ పోల్ గనుక ఒకవేళ లేకపోతే మాత్రం ఆ సమయంలో స్కూల్ పిల్లలు అదేవిధంగా చాలా మంది పబ్లిక్ వెళ్తూ వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగేదన్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. డ్రైవర్ అదేవిధంగా విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకవేళ ఆ కరెంట్ పోల్ గనుక లేకపోతే ఆ వ్యాన్ అనేది ఆ షాప్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఆ సమయంలో చాలా మంది కూడా ఆ షాప్‌కి వచ్చిన వాళ్ళు చాలా మంది స్థానికులు ఉన్నారు. టీ తాగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇలాంటి స్కూల్స్ వ్యాన్ పైన కావచ్చు, అదేవిధంగా ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాటి పైన కాస్త దృష్టి పెట్టి ఇలాంటి వారిని మనం కంట్రోల్ చేయకపోతే ప్రమాదాలు ఇలానే పెరిగే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ కుమార్‌తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.